మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ, అన్ని డివిజన్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, గ్రామాల్లో మరి మహిళల్ని చైతన్యపరుస్తూ రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి మహిళా కమిటీలను మరి ఒక ఉద్యమ రూపంలో మరి కొత్త నియామకాలు చేపడుతూ మరి ఈ రోజున మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం నందు పట్టణ మహిళా అధ్యక్షురాలిగా మరి శ్రీమతి నాగులకొండ మంగాదేవి గారిని నియమించడం జరిగింది. మరి ఆమెకి ఈ రోజు నుంచి పూర్తి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టణానికి సంబంధించి 31 వార్డుల్లో కూడా మరి ఆమె నూతన కమిటీలు నిర్మించుకొని, అలాగే పట్టణ మహిళా కమిటీని కూడా వారు త్వరగా నిర్మించుకొని మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, మహిళలకు ఏదైనా సమస్య వచ్చినా మరి ఆమె ముందుండి మరి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, మరి 2 సంవత్సరాలు ఈ పదవీ కాలంలో మరి అటు ఆమె గౌరవాన్ని పెంచుకుంటూ సంఘాన్ని గౌరవాన్ని కూడా పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే 139 బీసీ కులాలుగా విభజించి ఉన్నాయో మరి వారందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడానికి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం మరి ఒక ఉద్యమంలాగా ఈ యొక్క నూతన కమిటీలు నియమిస్తూ అడుగడుగునా కూడా మరి జనాలని మరి ఒక రానున్న రోజుల్లో ఉద్యమకారుల కింద తయారు చేయాలనేటటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మరి అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పాలకొల్లు పట్టణ మహిళా కమిటీని ఈ రోజున నియమించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మహిళలకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క పోరాటంతో సాధించుకోవాలని, అలాగే వారు ఏ కమిటీల మీద ఆధారపడకుండా మహిళా కమిటీలు పూర్తి బాధ్యతలతోటి వారు ఈ రోజు నుంచి వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి మంగాదేవి గారిని మరి ఈ సందర్భంగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా మరి గత పాలకులు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 24% తగ్గించి సుప్రీంకోర్టు ఆదేశానుసారం మేము తగ్గించామని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత 35 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను మరి వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధితోటి మరి 24% తగ్గించడం చాలా దుర్మార్గం. మరి పక్కన ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, మరి కర్ణాటకలో 72% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, అలాగే బీహార్లో 80% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 50% మించకూడదు రిజర్వేషన్లని మీరు దురుద్దేశపూరితంగా, అంటే బీసీలు ఎదిగితే రాజకీయంగా వీళ్ళకి హక్కులు మనం కల్పించాల్సి వస్తుందని చెప్పేసి మీ యొక్క స్వార్థ బుద్ధితోటి, మీ యొక్క అగ్రకుల అహంకారంతో మీరు యొక్క బీసీలను అణగదొక్కుతున్నారనేటువంటి విషయం తేటతెల్లమైంది, స్పష్టంగా మాకు కనబడుతూ ఉంది. చూస్తూ ఉండండి, బీసీలు లేనిదే ఏ పార్టీ కూడా లేదు, బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాదు. బీసీలే వెన్నుముక అనుకునేటటువంటి పార్టీలకు బీసీలు ఎప్పుడు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మీరు చేసినటువంటి చిన్న పొరపాటు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలకు సంబంధించి 18,000 మంది బీసీ ప్రజాప్రతినిధులు ఈ రోజున వాళ్ళ పదవిని కోల్పోయారన్నటువంటి విషయం మరి మీరు అలా గ్రహించారా? ఎందుకు 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 24% మీరు తగ్గించారని మరి సూటిగా మేము వైసీపీ వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు నిజంగా బీసీలకు అయి చేసామని చెప్పుకుంటూ ఉన్నారే తప్ప మీరు ఈ రిజర్వేషన్లు తగ్గించి మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో మరి పునాదైనటువంటి బీసీలకు మరి ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీగా కానీ, మున్సిపల్ కౌన్సిలర్గా కానీ, చైర్మన్గా కానీ, వార్డు మెంబర్గా గెలవాలన్న ఈ యొక్క స్థానిక సంస్థ రిజర్వేషన్లే ప్రాముఖ్యత ప్రథమం. కాబట్టి మీరు అక్కడ వెన్నుముక విరిచేస్తే ఈ యొక్క బీసీలు ఇంకా ఎదగరు, రాజకీయంగా వీళ్ళని తొక్కే వచ్చేటటువంటి దురుద్దేశంతో మరి ఎక్కడ ఈ భారతదేశంలో లేనటువంటి రూల్స్ని సుప్రీంకోర్టు ఆదేశానుసారం అని చెప్పేసి
ఒక దుర్మార్గమైనటువంటి చర్యను మీరు చేపట్టి ఈ రోజున 24% మీరు రిజర్వేషన్లు కుదించారు. మరి ఇదే పద్ధతి కనుక మీరు అవలంబిస్తే రానున్న రోజుల్లో మీ పార్టీ కనుమరుగవుతుందని కూడా ఈ సందర్భంగా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే బీసీల వల్లే మీరు 2019లో ఈ రాష్ట్రంలో 151 సీట్లు గెలిచారు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిందంటే 164 సీట్లు ఇదే బీసీలు ఓట్లు వేయబట్టి వచ్చింది. మరి వాళ్ళు ఎన్నికల హామీ కింద మరి మళ్ళీ 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయ్యా, మీ కూటమి ప్రభుత్వానికి మా బీసీ సంఘాల తరఫున కోరుకునేది ఒకటి, మాకు 42% రిజర్వేషన్లు అమలు చేసి చట్టబద్ధత కల్పించండి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే మా రిజర్వేషన్లు కదపకుండా మా హక్కులను మాకు కాపాడేటటువంటి వెసులుబాటును మాకు కల్పించండి తప్ప ఏదో తూతు మంత్రం కింద ఏ పార్టీ వచ్చినా ఇష్టాసారంగా బీసీలతో ఆడుకునేటటువంటి అవకాశాలు మట్టుకి ఏ పార్టీకి ఇవ్వద్దని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి అన్ని సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి రానున్న రోజుల్లో బీసీలకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో, బీసీలను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో, బీసీలకు ఏ పార్టీ అయితే ముందుండి నడిపిస్తుందో ఆ పార్టీ వెంట నడవడానికి ఈ యొక్క బీసీ సంఘాలు కానీ బీసీ కులాలు కానీ ముందుంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.